నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన భారత సైనికులను అభినందిస్తూ సంబరాలు చేసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసం వద్ద పటాసులు పేల్చి సంబరాలు. కాశీపేట మండల వెంకటాపూర్ గ్రామంలో అక్షరాస్యత కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. అక్షరాస్యత కేంద్రాల్లో చదువుకుంటున్న మహిళలతో మాట్లాడి సంతోషం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్. ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ను స్వాగతించిన మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ. భారతీయ జవాన్లకు నరేంద్ర మోడీ చిత్రపటానికి పుష్పాలతో పాలాభిషేకం. పహల్గాం దాడికి ప్రతీకార చర్యలో భాగంగా ఈ నెల 7న పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా మరియు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న త్రివిధ దళాలకు అభినందనలు తెలియజేస్తూ మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ ఉగ్రదాడి మృతుల ఆత్మల శాంతికి పసుపు కుంకుమలు కరువైన ఆడబిడ్డల మనసు శాంతించేలా భారత సైన్యం ప్రతీకార చర్యగా పాకిస్తాన్లోని ఉగ్రవాదుల 9 స్థావరాలపై మెరుపు దాడులు చేసి నేలమట్టం చేయడమే కాకుండా 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చడం జరిగిందని, ఆపరేషన్ సింధూర్తో బాధితులందరికీ సరైన నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. భారత ప్రభుత్వం సాయుధ దళాలు సాధించిన ఈ విజయానికి మనం అందరం సంబరాలు చేసుకోవాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు, పట్టణ అధ్యక్షులు గాది సత్యం, తోట తిరుపతి, ప్రజాప్రతినిధులు, నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశ ఏదైతే ఆ ప్రాంత పర్యటనకు వెళ్ళిన సందర్భంలో కాల్పులు జరిపి అమానుషంగా 26 మందిని పొట్టన పెట్టుకున్న సందర్భాలు, అందులో కులము మతం అడిగి చంపిన సందర్భం, భారతదేశమే కాకుండా ప్రపంచ దేశం కూడా నివ్వెరపోయిన సందర్భాలు. పాకిస్తాన్ వాళ్ళ ముష్కరులు వాళ్ళు చేసిన దాడి ప్రపంచ దేశాలు ఖండించి భారతదేశానికి అండగా నిలిచిన సందర్భాలు. ఈ సందర్భంలో ప్రతి భారతీయుడు ఎవరైతే మన పర్యాటకులు చనిపోయారో పాపం వాళ్ళ భార్యలు మరి ఏ రకంగా బాధపడ్డారు, వారి భర్తలు చనిపోయిన తర్వాత మరి భార్యలకు నుదుట బొట్టు పాపం పోయిన సందర్భంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సభ్యులకు భర్తలు చనిపోయిన తర్వాత వాళ్ళు పడుతున్న బాధ, వారు ఏడుస్తున్నది ఈరోజు భారతదేశం అంతా కంట నీరు పెట్టుకున్న సందర్భం. దానికి ప్రతీకార చర్య ఏ రకంగా తీసుకోవాలనే ఆలోచనతోటి ముఖ్యంగా భారత ప్రభుత్వం మన సైనికులు, మన సిపాయిలు బాగా ఆలోచించి ప్రభుత్వం పగడిబందిగా ఏ రకంగా వాళ్ళ స్థావరాలను గుర్తించి ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు దాడి జరిపారో ఆ ఉగ్రవాదుల్ని వాళ్ళ స్థావరాలపై మరి మూకుమ్మడిగా దాడి చేసి దాదాపు 9 ప్రాంతాలలో 100 మంది పైబడి ఎవరైతే ఆనాడు దాడిలో పాల్గొన్న వాళ్ళందరినీ హతమార్చిన సందర్భం. ఇలా భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి భారతీయుడు ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. చర్యకు ప్రతీకార చర్య ఉంటుంది. భారతదేశం ఎప్పుడు వెనకంజ ఏదో భారతదేశంతో పెట్టుకుంటే భారతదేశం ముందు ఈ పాకిస్తాన్ నిల్వ నీడు ఉండదు అనేది నిరూపించిన భారత సైనికులకి ఈరోజు భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా వాళ్ళ సైలెంట్ కొట్టవలసిన బాధ్యత మనకు. ఒక మంచి పేరు పెట్టడం జరిగింది. ఏ భర్తలేదు చనిపోయిన తర్వాత పాపం భార్యలకు సింధూరం పోయిందో ఆ సింధూరం అనే పేరుతోటి వాళ్ళను హతమార్చాలనే నిర్ణయం భారత ప్రభుత్వం. ఇలా భారత ప్రభుత్వానికి అన్ని పార్టీల మద్దతు కూడా బేషరతుగా మద్దతు తెలిపిన సందర్భాలు. నిన్న తీసుకున్న సైనిక చర్య కూడా భారతీయ అన్ని రాజకీయ పార్టీలు కూడా భారత సైనికులకి సైలెంట్ చేసిన సందర్భాలు. మరి సందర్భంలో మన రాష్ట్ర భారతీయ పౌరుడిగా కేసీఆర్ గారు కూడా ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించాలి, ఉగ్రవాదం లేకుండా చేయాలి, దానికి తెలంగాణ రాష్ట్రం కానీ పార్టీ పరంగా బీఆర్ఎస్ కానీ పూర్తిగా మద్దతు ఉంటుందనే మాట కూడా చెప్పిన సందర్భం. ఈ సందర్భంలో ఎప్పుడు మనం ఆధారపడే అవసరం లేదు. ఏనాడు మన దేశం మీదకి ఎవరు వచ్చినా ఎదురుదాడి చేసి భారతదేశం ముందంజలుంది, భారతదేశం విజయం సాధించింది, ఇవాళ కూడా విజయం సాధించింది. భవిష్యత్తులో పాకిస్తానీలు ఇలాంటి కార్యక్రమం చేయకుండా తగిన గుణపాఠం చెప్పిన భారత సైనికులకి ఈరోజు మనమంతా సైలెంట్ కొట్టవలసిన బాధ్యత మనపై ఉందన్న మాట చెప్తూ ఎవరైతే భర్తలు కోల్పోయినా
ఎవరైతే కుటుంబ సభ్యులు కోల్పోయిన వాళ్ళందరూ కూడా నిన్న టీవీలలో పేపర్లలో మాకు నిజంగా ఈరోజు వాళ్ళకి ఆత్మశాంతి కలిగిందని, అంటే కుటుంబ సభ్యులు చనిపోయినా కూడా వారి కుటుంబ సభ్యులు వాళ్ళని చంపడం మాకు మా కుటుంబ సభ్యుల ఆత్మశాంతి కలిగిందని మాట చెప్పిన సందర్భం. ఈ సందర్భంలో మనం ఈ భారతదేశానికి అండగా, భారత పౌరులుగా, భారతదేశ సైనికులకి, భారత ప్రభుత్వానికి మనమంతా అండగా ఉండవలసిన బాధ్యత మనపై ఉందని చెప్తూ జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నినాదంతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో ఉగ్ర సంస్థలను, ఉగ్రవాదులను మట్టి కల్పించిన భారత వీర సైనికులకు ముందుండి నడిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి, జవాన్ల విగ్రహాలకు బెల్లంపల్లి చౌరస్తాలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుష్పాలు మరియు పాలతో అభిషేకించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి మాట్లాడుతూ భారత పౌరులపై మతం పేరుతో కర్కశంగా కాల్చి చంపిన ఉగ్రవాదుల స్థావరాలను, ఉగ్రవాదులను మట్టి కల్పించడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో త్రివిధ దళాలు ఐక్యంగా కలిసిపోయి ఆపరేషన్ సింధూర్ నినాదంతో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టడం చేయడం జరిగిందని, 100కు పైగా తీవ్రవాదులు మరణించారని తెలిపారు. పహల్గాం మృతుల ఆత్మలకు సరైన నివాళులు ఆపరేషన్ సింధూరుతో అర్పించడం జరిగిందన్నారు. భారతదేశ అభివృద్ధిని చూసి ఓర్వలేక దేశంలో అల్లకల్లోల సృష్టించాలని దురుద్దేశంతో పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించి మన దేశంపైకి ఉసుగొల్పుతుందని, ఇకపై ఆటలు సాగవని, ఉగ్రవాదం ఎక్కడున్నా అంతం చేసేంత వరకు వెనకడుగు వేసేది లేదని అన్నారు. అనంతరం బెల్లంపల్లి చౌరస్తాలోని సర్కిల్ పైన గల వీర జవాన్ల విగ్రహాలకు, నరేంద్ర మోడీ చిత్రపటానికి పుష్పాలు మరియు పాలతో అభిషేకాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, విజయవాడ జిల్లా అధ్యక్షులు పట్టి వెంకటకృష్ణ, తులా ఆంజనేయులు, రాకేష్ రేణ్వా, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పహల్గాంలో జరిగిన దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసినందుకు భారత సైనికులకందరికీ కూడా శుభ అభినందనలు. అదేవిధంగా ఈ ఆపరేషన్ని మొత్తం కూడా గత 15 రోజుల నుంచి వాళ్ళకందరికీ కూడా బ్యాక్ బోన్గా ఎవరైతే ఉండి దీన్ని బాగా దగ్గర నుంచి మానిటరింగ్ చేసి రాత్రిరంతా కూడా ఇది విజయవంతం అయ్యేలాగా పాకిస్తాను, అదేవిధంగా పిఓకే 2 చోట్ల ఏవైతే టెర్రరిస్టులకు సంబంధించిన బేస్ క్యాంపులు ఉన్నాయో వాటన్నిటిపై దాడికి అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇదంతా కూడా జరిగింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిన, అంటే ఈ ఉగ్రవాదానికి సంబంధించి ఏదైతే పాకిస్తాన్ ఇవాళ ప్రపంచంలోనే ఉగ్రవాదానికి ఒక అడ్డాగా మారింది. ఈ ఉగ్రవాదం యొక్క మూలాలు పాకిస్తాన్లో ఉన్న మంచిదే, ఇస్లామాబాద్లో ఉన్న మంచిదే. ఎక్కడున్నా కూడా ఈ మూలాలను తొలగించేంత వరకు భారత సైన్యం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎటువంటి అటాక్స్కి ఏదైనా పోయినా కూడా దానికి మేమందరం కూడా పూర్తి మద్దతు ఉంటాము. మళ్ళొకసారి ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసినందుకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఇక్కడ భారత సైన్యానికి సంబంధించిన 3 దళాలకు సంబంధించిన ఏవైతే ఇక్కడ ఉన్నాయో వాటికి ఇలా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా కలిపి ఇక్కడ పూలతోటి అదేవిధంగా పాలతోటి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ సైనికులకు కూడా ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఉన్న మాజీ సైనికులకు కూడా మేము వాళ్ళందరికీ కూడా సన్మానం చేపట్టే కార్యక్రమము చేపట్టినాము. గత నెల 22వ తేదీ పాశవికంగా హిందూ సోదరిమణులైనటువంటి 26 మంది సింధూరాన్ని, పసుపు కుంకుమను వాళ్ళ కండ్ల ముందే మద్దం అడిగి పైన లిప్పించి వందలాది బుల్లెట్లు ఒక్కొక్క తల లోపల దించి ప్రాణాలను తీసుకున్నటువంటి
పాకిస్తాన్ తీవ్రవాదులను మట్టుబొట్టేందుకు ఇవాళ మా నారీ శక్తిని ఉపయోగించి సోఫియా ఖురేషి అదేవిధంగా వ్యామికా సింగ్ ఇద్దరు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి పాకిస్తాన్ చెప్పిన బిడ్డ మా జోలికస్తే, మా సింధూరాల జోలికస్తే, మా యొక్క మహిళల యొక్క ఆత్మగౌరవం జోలికస్తే మిమ్మల్ని సహించేది లేదు, మీ యొక్క అంతు చూస్తామని చెప్పి వ్యోమికా సింగ్ చివరికి వాగ్దానం ఇచ్చింది. నిన్న చేసిన దాడి చేసినాం బిడ్డ, మల్లగిట్ట ఏమైనా జోలికస్తే మీ తోళ్లు తీసి ఉల్లారేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి తీరు ఈ దేశ నారీ శక్తికి ప్రతీక అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మౌలానా వాడేదో ఉన్నాడేనా మన ఎయిర్క్రాఫ్ట్ ఖాందార్ లోపల కిడ్నాప్ చేసినటువంటి మౌలానా అజార్ మసూద్ యొక్క కుటుంబం లోపల 12 మంది నిన్న మట్టు పెట్టింది భారత వైమానిక దళం. మేము గర్విస్తా ఉన్నాం. మౌలానా అజార్ మసూద్, నువ్వు ఎంతమంది భారతీయ మహిళల యొక్క గుట్టు తీసుకున్నావు, ఎంతమంది భారతీయ మహిళల యొక్క పసుపు కుంకుమాలు తీసుకున్నావు. నీ కుటుంబ సభ్యులు నిన్న చచ్చిపోతే నేను చచ్చిపోయినా బాగుండేది అనుకుంటాను. బిడ్డ, భారతదేశం లోపల ఎన్ని దాడులు చేపించినావు. నువ్వు మొన్నేమన్నావు సింధు జలాలను ఆపితే సింధు నది లోపల రక్తం పడుతుందంటావు. నీ అయ్యే జాగిరా, నీ సంగతి చూసేంత వరకు కూడా భారత వైమానిక దళం ఉపేక్షించేది లేదు. తీవ్రవాద స్థావరాలు ఎక్కడున్నా కూడా పాకిస్తాన్ లోపల కాదు, పిఓకేలో కాదు, ఏ ప్రాంతంలో ఉన్నా గుర్తించి ఒకే ఒక స్థావరాన్ని గుర్తించి పక్కన సామాన్య ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా దాడి చేసినటువంటి ఘనత ఇవాళ ప్రపంచ దేశాలు భారతదేశాన్ని మెచ్చుకుంటా ఉన్నాయి. ఇది భారతదేశ శక్తి. మీ లెక్క దొంగల్లాగా మన భారతదేశ సైనికుల వేషాలలో వచ్చి మహిళలను బెదిరించి, మా మహిళలకు చెప్పిండ్రు కదా నరేంద్ర మోడీకి చెప్పుకోమని, మా మహిళలు నీకు చెప్పిండ్రు, మీ భారతదేశానికి మొత్తం చెప్పిండ్రు ప్రెస్ మీట్ పెట్టి, దమ్ముంటే మా జోలికంటే మీ తోళ్లు తీద్దామని. ఇది భారత ప్రజల, భారత వైమానిక, భారత భూతల, భారత నావికాదళ శక్తి సవాల్ విసురుతా ఉన్నది. మీరు మళ్ళా జోలికి వచ్చేటువంటి ప్రసక్తి లేదు. వస్తే మీ ప్రపంచ పటం లోపల పాకిస్తాన్ మాయమైతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. చదువుతోనే గ్రామీణ ప్రాంత కుటుంబాల్లో వెలుగు ఉంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లాలోని కాశీపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్షరాస్యత కేంద్రాలను జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ మండల తహసీల్దార్ భోజనాలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాత్రి తరగతుల ద్వారా నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. మనిషికి మాత్రమే చదవగలిగే, రాయగలిగే జ్ఞానం ఉంటుందని అన్నారు. అన్ని మండలాల కంటే కాశీపేట మండలంలో గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ మండలంలో ముందుగా ప్రారంభించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మరిన్ని ప్రాంతాలలో చేసేందుకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. విద్యతో పాటు వృత్తి శిక్షణలో నైపుణ్యత పొందాలని అన్నారు. మండలంలోని గ్రామ పంచాయతీలకు 2 కుట్టు మిషన్ల చొప్పున అందించడం జరిగిందని తెలిపారు. దాదాపు జిల్లాలోని 50 పాఠశాలల్లో వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాత్రి తరగతుల్లో వాలంటీర్లు, పంచాయతీ సెక్రటరీలు అందరూ మంచిగా పనిచేశారని అభినందించారు. వయోజనులు విద్యపై చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయమని, మరింత మందికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. మండలాన్ని 100% అక్షరాస్యత మండలంగా తీర్చిదిద్దేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సఫ్దర్ అలీ, పంచాయతీ కార్యదర్శులు డిఆర్పీలు కొండు జనార్దన్, సుమన్, బండశాంకరి, అశోక్రావు, సంబంధిత అధికారులు, అక్షరాస్యత కేంద్రాల మహిళలు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. 9th క్లాసెస్ నేను మా వాట్సాప్ గ్రూప్ లో చూశాను, బాగా చదువుతున్నారు. 100% అక్షరాస్యత ఉండాల్సింది. కాశీపేట మండలంలో స్టార్ట్ చేస్తే అన్ని మండలాల కంటే ఇక్కడ గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు, ఏజెన్సీ ఏరియా ఉన్నాయి, లిటరసీ తక్కువ ఉంటుంది. సో ఇది ఒక మండలంలో మనం చేయగలుగుతాము అంటే మిగతా మండలంలో కూడా మనకి చేయడానికి ఈజీ ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ మీద అంటే విద్య మీద చాలా ఫోకస్ ఉన్నాయి. ఇప్పుడు ఐ థింక్ మీ పంచాయత్ సెక్రటరీ అందరూ మంచి పని చేశారు. ఐ థింక్ అందరూ పంచాయత్ సెక్రటరీ అన్ని ఊర్లో వాలంటీర్ ఐడెంటిఫై చేశారు మాది కాశీపేటలో. దానికి మీకు ఎలా లెర్నింగ్ మెటీరియల్ ఇచ్చాము, మీకు ఒక పుస్తకాలు ఇచ్చాము, వాళ్ళు కూడా ఒక చిన్న పుస్తకాలు ఇస్తాము. దానికి మనము ఈ హాలిడేస్ లో ఇప్పుడు ఏమైనా సెలవు వచ్చింది, దానిలో వాళ్ళు కూడా బేసిక్ అన్ని నేర్చుకోవాలి. మీ అందరూ కూడా నేర్చుకుంటున్నారు, మీ పిల్లలు కూడా నేర్చుకుంటే లెర్నింగ్ అవుట్కమ్ మంచిగా వస్తుంది. అంటే నేను చాలా హ్యాపీ అయ్యాను. మీ అందరూ చాలా మంచిగా చదువుతారంటే నైట్ క్యాంప్ లో ఎంత మంది కష్టపడి చదువుతున్నారు. ఈ ఏజ్ లో
అంటే చాలా మంచిగా చేస్తున్నారు. అండ్ ఎప్పుడైనా నుంచి మీరు స్టార్ట్ చేశారు, ఆ టైం నుంచి మీ టైం స్టార్ట్ అయింది. ఇంకా నేర్చుకోవాలి. మీరు ఎక్కువ నేర్చుకుంటారు అంటే మీ పిల్లలకు సంబంధించిన, మీ ఫ్యామిలీ సంబంధించిన ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు అంటే వాళ్ళు సారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారము నేను కూడా, ఎందుకంటే మనం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇంత మంచిర్యాల జిల్లాలోనే మన కాజీపేట మండలాన్ని అక్షరత గ్రామంగా మండలంగా ముందుంచాలన్న ఏదైతే మనకు ఒక సంకల్పాన్ని ఈ యొక్క తన ఆదేశాలతో మనకు అందజేసిందో దీనిని ఖచ్చితంగా నెరవేర్చుకొని మన గ్రామం, మన మండలం, ఈ యొక్క మనకు ముఖ్యంగా అతి ముఖ్యంగా మన కాజీపేటలో ఏజెన్సీ గ్రామాలను, మనకున్న ఏజెన్సీ గ్రామాలలో ఇంత తనకున్న విలువైన సమయాన్ని ఎన్నో ముఖ్యమైన పనులను కూడా సారు పక్కన పెట్టి ఈ యొక్క ప్రోగ్రాం ఎంత సక్సెస్ గా నడుతున్న మన యొక్క ఈ మారుపురుల గ్రామానికి వచ్చేసి ఉంటే వారికి మనం చాలా చాలా కృతజ్ఞత సార్. చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. నేను కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నేను కొన్ని సెంటర్స్ విజిట్ చేశాను సార్. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ తాటిగూడ, మల్కాపల్లి, అలానే ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలోని కాజీపేట మండలంలో గత ఫిబ్రవరి 21 నుంచి గిరిజన ప్రాంతమైన కాజీపేట మండలాన్ని ఇక్కడున్న మహిళలందరూ కూడా చైతన్యవంతులు కావాలి, విజ్ఞానవంతులు కావాలనే ఉద్దేశంతో మన గౌరవ కలెక్టర్ గారు దీన్ని మండలాన్ని 100 రోజుల్లో 100% అక్షరాస్యత కార్యక్రమంగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో దీన్ని ఫిబ్రవరి 21 రోజున పురుడు పోయడం జరిగింది. వారి చేతుల మీదుగా ఏదైతే దీన్ని ప్రారంభించామో చాలా చక్కగా అన్ని 22 గ్రామ పంచాయతీలు బ్రహ్మాండంగా వాలంటీర్స్, ఇన్స్ట్రక్టర్లు, దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్న 3 శాఖలు పంచాయతీ సెక్రటరీలు, అదే మాదిరిగా షెర్ప్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, వీళ్ళందరూ కూడా ఛాలెంజ్గా తీసుకుని ఈ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను లక్షెట్పేట విశ్రాంత భవన ఆవరణలో మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కేక్ కట్ చేసి లక్షెట్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, పార్టీ అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, పూర్ణచంద్రరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షులు ఆరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేలి రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ ఆదేశాల మేరకు, అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే మా గురువారిలు ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరియు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు లక్షెట్పేట టౌన్ మరియు లక్షెట్పేట రూరల్ ఆధ్వర్యంలో నేను ఒక రవాణా శాఖకు సంబంధించిన ఒక నెంబర్గా, జిల్లా నెంబర్గా ఈరోజు పొన్నం ప్రభాకర్ సార్ గారి జన్మదిన వేడుకలను మేము లక్షెట్పేటలో ఘనంగా జరుపుకుంటున్నాము. పొన్నం ప్రభాకర్ గారు తాను విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ జిల్లా ప్రెసిడెంట్గా, ఎన్ఎస్యుఐ ఎస్ఆర్ఆర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, మార్క్పెట్ చైర్మన్గా, డిసిఎంఎస్ అధ్యక్షుడిగా, ఈ విధంగా తను రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఐ స్థాయి నుంచి ఈరోజు ఒక మినిస్టర్ స్థాయి వరకు వచ్చిందంటే తాను నమ్ముకున్న పార్టీ కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం తన చిన్న వయసు నుంచి కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఆ స్థాయికి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో 2009లో పొన్నం ప్రభాకర్ గారు చిన్న వయసులో ఎంపీ గెలిచారు కరీంనగర్ నుంచి. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రి శాఖ వ్యవహారాలు వివరిస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు బీసీలకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యే సందర్భంగా అసెంబ్లీలో ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ యొక్క సేవలు ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు పొన్నం ప్రభాకర్ గారిని ఎల్లవేళలా గుర్తుంచుకుంటారని మేము కోరుకుంటున్నాము. రాబోయే రోజులలో పొన్నం ప్రభాకర్ గారు తను ఉన్నత పదవులకు ఎదగాలని రాష్ట్రానికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి వారు చిన్నతనం నుండి ఎన్ఎస్సీ నాయకుడిగా ఉండి ఆ తర్వాత డిసిఎంఎస్ చైర్మన్ అయి
మరి రాజశేఖర గారి చొరవతో రాష్ట్ర మార్కెట్ కమిటీ చైర్మన్ అయి ఆ తర్వాత ఎంపీ అయి మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మరి ఉద్యమాన్ని అధికార పార్టీలో ఉండి కూడా ఉద్యమాన్ని చేయుతనివ్వడం కాకుండా సొంతగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఆనాడు జేఏసీ తరఫున మరి 3 రోజులు జంతర్ మంతర్ ధర్నా చేసినప్పుడు మరి ఎంపీలు కూడా పార్లమెంట్కి వెళ్ళి బయటకు వచ్చి మరి డోర్ల దగ్గర ధర్నా చేయడం జరిగింది. అంతేకాదు ఆనాడు బిల్లు పెట్టినప్పుడు ప్రముఖంగా మరి సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆనాడు జైపాల్ రెడ్డి గారి సలహాతో మరి మామూలు మెజార్టీతో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని మరి ఎడమగం పెడమ ఉన్న వైభవంగా శ్రీనివాసుని కళ్యాణం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా మందమరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి కళ్యాణాన్ని అట్టహాసంగా జరిపించారు. ఈ సందర్భంగా మందమరి సింగరేణి జీఎం దేవేందర్, స్వరూపరాణి దంపతులతో పాటు 51 దంపతులు కళ్యాణంతో పాటు హోమంలో పాల్గొని తమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద కృష్ణుని మధ్య సాగే సన్నివేశాన్ని కూచిపూడి నృత్యంలో పూజారుల కుటుంబ సభ్యులు చేసిన సాంప్రదాయ నృత్యం ఆద్యంతం ఆకట్టుకుంది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 10, 11న నిర్వహించే ఆర్ఆర్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ కు సంబంధించి బుధవారం ఠాగూర్ స్టేడియంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ రాజు, రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని మైదానాల బాట పట్టాలని సూచించారు. క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తున్న వారికి తమ వంతు సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సూచించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారితో కలిసి టోర్నమెంట్కు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వసుధ హాస్పిటల్ డైరెక్టర్ ప్రశాంత్, గాండ్ల సమ్మయ్య, పల్లెరాజు, మిట్టపల్లి శ్రీనివాస్, ఈశ్వరచారి, శివ, యాకూబ్, బెల్లం శ్రీనివాస్, దుబ్బ శ్రీనివాస్, గుంటి కుమార్, రాజేశం తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్ నిర్వహిస్తున్న బెల్లం శ్రీనివాస్ గారు కానీ, దుబ్బ శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ టోర్నమెంట్కి సంబంధించి ఏదున్నా మేము ముందుండి నడిపేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీతో పాటు మీ వెంట మేము నడుస్తాం. థ్యాంక్ యూ. శనివారం అండ్ ఆదివారం 2 రోజులు మనకి ఇక్కడ వేసేది సందర్భంగా ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించినటువంటి ఆర్ఆర్ మెమోరియల్ సందర్భంగా దాంట్లో భాగంగా ఎలా యూత్ ఉంటారు కాబట్టి దాంట్లో మా తరఫు నుంచి కూడా యాంటీ డ్రగ్ మాదక ద్రవ్యాల నిరోధానికి కృషి గురంగా ఆ విధంగా కూడా మేము దాన్ని ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొని అనవసరమైన వ్యాపకాలకు వెళ్లకుండా మంచి క్రీడా స్ఫూర్తితోటి ఈ క్రీడలో పాల్గొని ఇక్కడ అందరూ కూడా మీరందరూ భవిష్యత్తు వారికి కూడా ఆదర్శంగా ఉండాలని ఈరోజు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ ఎస్ఐ గారికి, అలాగే గాండ్ల సమ్మన్న గారికి, మిట్టపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే పీఈటీలకు ఇక్కడ విచ్చేసిన పత్రికా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఈ నెల 10, 11 తారీఖు మన కేతనపల్లి పట్టణంలో ఠాగూర్ స్టేడియంలో ఆర్ఆర్ మెమోరియల్ స్మారక వాలీబాల్ టోర్నమెంట్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమాన్ని టేకప్ చేసిన మన పీఈటీ బృందానికి, అలాగే దీనికి వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి మన పట్టణ టోర్నమెంట్ను మన పట్టణంలో ఉన్న యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. సమ్మర్ కాబట్టి చాలా వరకు పిల్లలు కూడా అందరూ అందుబాటులో ఉంటారు. ఇలాంటి టోర్నమెంట్లు మనం కండక్ట్ చేసినట్టయితే చిన్న వయసులోనే యూత్ అనేది ఆటల పట్ల అట్రాక్ట్ అవుతారు. ఇంతకుముందు ఎస్ఎస్ఆర్ చెప్పినట్టు ఏదైతే ఇతర వ్యాపకాలు ఉంటాయో దాని నుంచి డైవర్షన్ లాగా ఈ స్పోర్ట్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఈ 2 డేస్కి సంబంధించిన దాంట్లో ఇంకేమన్నా ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా వాటర్ సప్లై కావచ్చు, ఇంకా ఉండొచ్చు, మున్సిపాలిటీ నుంచి మేము కంప్లీట్గా సపోర్ట్ ఇస్తామండి. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని యూస్ఫుల్ చేసుకోవాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన భారత సైనికులను అభినందిస్తూ సంబరాలు చేసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసం వద్ద పటాసులు పేల్చి సంబరాలు. కాశీపేట మండల వెంకటాపూర్ గ్రామంలో అక్షరాస్యత కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. అక్షరాస్యత కేంద్రాల్లో చదువుకుంటున్న మహిళలతో మాట్లాడి సంతోషం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్.
ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూరను స్వాగతించిన మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ. భారతీయ జవాన్లకు నరేంద్ర మోడీ చిత్రపటానికి పుష్పాలతో పాలాభిషేకం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.